గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ నన్ను రీసెంట్గా మనం చేసినటువంటి కొన్ని విశ్వకర్మ వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్ బేస్డ్. సో దానిలో మాకు అప్లికేషన్ స్టేటస్ని ఏ విధంగా తెలుసుకోవాలి, మా అర్జీ యొక్క స్థితిని ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి. సైమల్టేనియస్లీ ఇంకో కామెంట్ ఏదైతే వస్తుందంటే ఒక పర్టికులర్ మెయిన్ సిటీ నేమ్ ఒకటి పెడుతున్నారు. సో అల్లూరు సీతారామరాజు గారి డిస్టిక్లో ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మచిలీపట్నంలో ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఈ యొక్క 2 కామెంట్స్ అయితే నేను రెగ్యులర్గా ర్యాండమ్గా నేను చూడటం అయితే జరిగింది. సో వాటి నిమిత్తం ఈరోజు మీతో డిస్కస్ చేయడానికి ఈ వీడియోలో మీ ముందుకు రావటం అయితే జరిగింది. సో ఇక టాపిక్లోకి వచ్చేసినట్లయితే ఇంకా ట్రైనింగ్ వివరణ ఏదైతే ఉందో దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదండి. ఇక్కడ గ్రామ లెవెల్ ఏదైతే ఉందో గ్రామ లెవెల్ అప్రూవల్ అవ్వాలి. సో తర్వాత డిస్టిక్ లెవెల్ స్క్రూటనింగ్ లెవెల్స్ అక్కడ అప్రూవల్ అవ్వాలి. అయిన తర్వాత మనకి క్రెడిట్ సపోర్ట్ వస్తుంది. ఆ తర్వాత డిజిటల్ ఇన్సెంటివ్స్ కాన్సెప్ట్, ఆ తర్వాత మనకి ట్రైనింగ్, అంటే ఇది 3వ స్టెప్లో ఉందన్నమాట. సో ఇంతవరకు ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఏదీ లేదు. ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను మీతో షేర్ చేయటం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇక పాయింట్లోకి వచ్చేసినట్లయితే నెక్స్ట్ వన్, మాకు అప్లికేషన్ స్టేటస్ని ఏ విధంగా తెలుసుకోవాలి. సో దీనికి గాను మీరు డైరెక్ట్గా బెనిఫిషరీ యాక్సెస్ అయితే చేయొచ్చండి. సో బెనిఫిషరీ లాగిన్ ఏ విధంగా ఉంటుంది ఏంటనే విషయం అయితే నేను మీతో చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ స్క్రూటనింగ్ లెవెల్ అంటే లైక్ అప్రూవల్లో రిజెక్ట్ లెవెల్ వస్తుంది. అంటే స్క్రూటనింగ్ లెవెల్లో ఉంటే మీరు యూ కాంట్ ఎడిటబుల్, మనం ఎలాంటి ఎడిట్స్ అయితే చేయలేం. ఓకే, మీరు ఒకవేళ అంటే అప్రూవల్ స్టేజ్ లేకుండా ఉంటే మీరు నియరెస్ట్ సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అప్రూవల్ చేసుకోవచ్చు. ఓకే, ఇక పాయింట్లోకి వచ్చేస్తే మీ యొక్క స్టేటస్ ఏదైతే ఉందో ఫస్ట్ గ్రామ లెవెల్ అప్రూవల్ అవ్వాలి. ఓకే, సో పంచాయతీ లెవెల్ అప్రూవల్. సో ఆ తర్వాత వచ్చేసేసి మనకి డిస్టిక్ లెవెల్ డిఎం ఆర్ డిసి, డిస్టిక్ మేనేజర్ ఆర్ డిస్టిక్ కోఆర్డినేటర్ లైక్ దట్ అలా ఉంటాయి నేమ్స్. సో వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ అవ్వాలి. సో అక్కడ అప్రూవల్ అయిందంటే ఆటోమేటికల్గా మనకి క్రెడిట్ సపోర్ట్కి మనం ఎలిజిబిలిటీలో ఉన్నట్టే. ఓకే, సో ఇదేంటి ప్రొసీజర్. సో ఈ యొక్క స్టేటస్ని ఏ విధంగా తెలుసుకోవాలి. సో వెంటనే మీరు నేను పెట్టే లింక్ను ఓపెన్ చేయట్లా ఫేక్ వీడియో అని చెప్పి నన్ను బూతులు అయితే తిట్టొద్దు. నేను ఈ యొక్క వెబ్సైట్ని చాలా స్టడీ చేశాను. ఇప్పుడు కూడా నాకు ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తే వర్క్ అవ్వలేదు. సో మోస్ట్ కామన్లీ మనందరం దేంట్లో ట్రై చేస్తాం, మన మొబైల్ ఫోన్లో ట్రై చేస్తాం కాబట్టి సో మొబైల్ ఫోన్లో ఏ విధంగా స్టేటస్ని చూడాలనే విషయం నేను మీతో చూపిస్తాను. ఇప్పుడు మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఈ మొబైల్లో కూడా మీరు మొబైల్ వ్యూలో పెడితే మాత్రం మళ్ళీ రావట్లేదండి. సో అది డెస్క్టాప్ వ్యూలో పెడితేనే మనకి అది ఓపెన్ అవుతుంది. కంప్యూటర్లో ఓపెన్ చేస్తుంటే స్టేటస్ అనే ఒక యూఆర్ఎల్ అది మనకు సరిగా ఓపెన్ అవ్వట్లేదు. అంటే మేబీ ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చు, బట్ ట్రై అగైన్. నేనైతే ఖచ్చితంగా చేశాను. మీకు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్తో మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ డిఎం లెవెల్ ఏదైతే ఉంటుందో అది కూడా అప్రూవ్ అయినప్పుడు మాత్రం మనకి క్రెడిట్ సపోర్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు లైవ్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ వచ్చేసి నేను నా యొక్క మొబైల్ ఫోన్లో ఓపెన్ చేసినటువంటి స్క్రీన్ అండి. సో ఇది ఒక్కొక్కసారి మొబైల్ ఫోన్లో వర్క్ అవుతుంది, మరొకసారి చూసి సిస్టమ్స్లో ఓపెన్ అవుతుంది. సో దీనికి కానీ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏం లేదు, 1-2 సార్లు ట్రై చేసుకోవటమే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మెనూ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే బ్లూ కలర్లో వచ్చింది చూడండి. సో అక్కడ మెనూ ఆప్షన్స్లో మనకి వైట్ది ఒకటి హైలైట్ అయింది, అప్లికెంట్ /బెనిఫిషియరీ లాగిన్. సో ఇక్కడ మనం ఆ యొక్క ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్లో భాగంగా మనం రిజిస్ట్రేషన్లో ఎప్పుడైతే మన మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చినట్లయితే ఆ క్యాప్చా ఇచ్చి లాగిన్ అనేది క్లిక్ చేయగానే 6 డిజిట్స్ ఓటీపీ అనేది ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే వెళ్తుంది. ఓకే, సో 1-2 సార్లు ట్రై చేయండి. ఆ ఓటీపీ ఒకవేళ ఎంటర్ చేసిన ఇన్వాలిడ్ అని వస్తుంది, బట్ ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి జస్ట్ కంటిన్యూ అనేది క్లిక్ చేయగానే మన యొక్క యూజర్ ఏదైతే అప్లికెంట్ యొక్క డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ మూలంగా నేను కొన్ని బ్లర్ చేశాను, బట్ అప్లికేషన్ స్టేటస్ అనేది నేను బ్లర్ చేయలేదు. రివ్యూ పెండింగ్ బై డిఎం అని ఉంది. ఓకే, సో డిస్ట్రిక్ట్ అంటే గ్రామ లెవెల్లో అయిపోయింది. ఇక్కడ కానీ గ్రామ పంచాయతీ అని వస్తే మాత్రం మీరు అప్లై చేసినటువంటి పేపర్లు తీసుకుని మీ యొక్క సచివాలయం కదా, మీ యొక్క గ్రామ సచివాలయంకు గ్రామ పంచాయతీకి వెళ్ళి మీరు సబ్మిట్ చేసుకోండి. మీరు అక్కడ నుంచి రికమెండ్ చేస్తేనే అప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇది అండి లైవ్ డెమో ప్రాసెస్, ఏదైతే స్టేటస్ చెక్ చేసుకునే విధానం. చూశారు కదా, లైవ్ అర్థమైందా? అర్థం కాకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఇంకేదన్నా నాన్ రిలేటెడ్ దిస్ వీడియో ఏదైనా ఉన్నా సరే నో ప్రాబ్లం, మీకు క్వశ్చన్ని మీరు కింద కామెంట్ సెక్షన్లో రైజ్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇంకేదైనా ఎమర్జెన్సీగా నాతో మాట్లాడాలనుకుంటే కింద వాట్సాప్ డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది, నా వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు డైరెక్ట్గా దాని ద్వారా మీరు నాతో వాట్సాప్లో మాట్లాడవచ్చు. ఓన్లీ మెసేజెస్ అండి, ట్రై టు అండర్స్టాండ్. కాల్స్ అయితే చేయదు, ఎందుకంటే లాట్ ఆఫ్ మెంబర్స్ కాల్స్ చేస్తూ ఉన్నారు, నేను చెప్పినా సరే చేస్తూ ఉన్నారు. సో కొంచెం అర్థం చేసుకోండి, చేయొద్దు. ఓకే, ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.